హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు ఒక మంచి సౌండ్ బార్ తీసుకున్నారు, ప్రీమియం క్వాలిటీలో తీసుకున్నారు, మంచి డబ్బులు పెట్టి తీసుకున్నారు, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టారు, అయినా సరే మీకు ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ రావట్లేదంటే దానికి కారణం ఖచ్చితంగా మీ యొక్క కేబుల్స్ అయితే కావచ్చు. సో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే మనం వైఫై ద్వారా ఆడియో అయితే వింటున్నాము, బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని కూడా ఆడియో అయితే వింటున్నాము. బట్ అది ఆడియో వరకే. బట్ మీకు ఒక సరౌండ్ ఎక్స్పీరియన్స్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక మంచి కేబుల్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఆప్టికల్ కేబుల్ బెటరా లేదా హెచ్డిఎంఐ కేబుల్ బెటరా, ఏది బెటర్ అనేది మనం ఇవాళ వీడియోలో అయితే మాట్లాడదాం. అసలు ఇవి ఎలా పనిచేస్తాయి, దేనికి ఏది బాగుంటుంది, ఏది వాడడం వల్ల మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనము ఈ ఆప్టికల్ కేబుల్ గురించి అయితే మాట్లాడదాం. సో ఈ ఆప్టికల్ కేబుల్ ఏదైతే ఉందో ఇది త్రూ లైట్ ద్వారా అయితే పాస్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి ప్రోస్ కాన్స్ రెండు ఉన్నాయి. ఇది ఒక స్టీరియోకి సంబంధించినటువంటి కేబుల్గా మనం చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ ఓల్డ్ టెక్నాలజీ స్టీరియో ఆడియో వినాలి అని అనుకుంటే దానికి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు ఓల్డ్ టీవీస్ ఉంటాయి కదా, దానికి కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కంప్లీట్గా ఓల్డ్ టెక్నాలజీ ఇది. అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే డాల్బీ అట్మాస్ ఉందో, సో డాల్బీ అట్మాస్కి అయితే ఇది అసలు సపోర్ట్ చేయదు. రెండోది మీకు లిప్ సింక్ సరిగా అవ్వదన్నమాట. ఆడియో ఒకసారి, వీడియో ఒకసారి వచ్చే ఛాన్సెస్ దీంట్లో హయ్యర్గా ఉంటాయి. అండ్ లేటెస్ట్ హై ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మాట్స్ ఏవి కూడా ఇది సపోర్ట్ అయితే చేయదు. దీంట్లో కూడా అదొక ప్రాబ్లం అయితే ఉంది. ఇది కాక మీకు ఏదైతే మనము టీవీ రిమోట్తో కంట్రోల్ చేస్తూ ఉంటాం కదా, సౌండ్ బార్ ఏదైతే రిమోట్ ఉందో, సో దాన్ని రెండు కంబైన్డ్గా యూజ్ చేస్తూ ఉంటాము ఒకే టీవీ రిమోట్ ద్వారా. బట్ అలాంటి ఆప్షన్ మనం దీంట్లో నుంచి అయితే యూజ్ చేయలేము. మ్యాక్సిమం టైంలో మనకి ఇది వర్క్ అయితే అవ్వదన్నమాట. ఏదో 10% మాత్రమే కొన్నిసార్లు వర్క్ అవ్వాల్సిందే వాళ్ళు ఇచ్చే కాన్ఫిగరేషన్ బట్టి. బట్ 90% అయితే మనం రెండు ఒకే రిమోట్ అయితే యూజ్ చేసుకోలేము. సో ఇది మనకి ఈ ఆప్టికల్ కేబుల్ టెక్నాలజీ. సో సింపుల్గా చెప్పాలంటే మనము ఏదైతే ఈ ఆప్టికల్ కేబుల్ ఉందో ఇది ఒక బేసిక్ లెవెల్ ఆడియో క్వాలిటీని మాత్రమే మనకి ఇవ్వగలుగుతుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఈ హెచ్డిఎంఐ కేబుల్ గురించి. సో ఈ హెచ్డిఎంఐ కేబుల్లో కూడా మనకి రెండు అయితే ఉంటాయి, ఏఆర్సి, ఈఏఆర్సి రెండు అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఫస్ట్ మనం ఏఆర్సి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ అసలు మనం హెచ్డిఎంఐ కేబుల్ని ఒక గేమ్ చేంజర్గా అయితే చెప్పుకోవాలి. కంప్లీట్ ఇమ్మెసివ్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మనకి దీంట్లో వస్తూ ఉంటుంది. ఈ ఏఆర్సి కనుక చూసుకున్నట్లయితే మీకు త్రూ ఆడియో అనేది మీరు ఇందాక నేను చెప్పినట్టు ఆప్టికల్ కేబుల్లో ఎలా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోలేరో టీవీ రిమోట్ ద్వారా సౌండ్ బార్ రిమోట్ని, సో బట్ దీంట్లో అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనకి ఆడియో ప్లస్ కంట్రోల్స్ మనం ఒకే కేబుల్లో అయితే దీంట్లో పొందొచ్చు. ఇది మనకి ఒక ప్రోజ్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. కంపేర్ టు మనం ఆప్టికల్ కేబుల్తో కంపేర్ చేస్తే హెచ్డిఎంఐ ఏఆర్సీలో మనకి బెటర్ అవుట్పుట్ అయితే ఉంటుంది, ఆడియో క్లారిటీ. ఇక రెండోది మనం మాట్లాడుకోవాలంటే హెచ్డిఎంఐలో మనకి ఈఏఆర్సీ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఈఏఆర్సీ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే డిటిఎస్ ఎక్స్కి సపోర్ట్ చేస్తుంది, హై క్వాలిటీ అయితే వస్తుంది. సో ఇలా మనకి ఒక మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మనము హెచ్డిఎంఐ ఈఏఆర్సీకి వెళ్ళడమే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత మంచి టీవీ తీసుకున్నా, ఎంత మంచి సౌండ్ బార్ తీసుకున్నా మీకు ఈఏఆర్సీ సపోర్ట్ ఉంటే ఏఆర్సీ సపోర్ట్ ఈఏఆర్సీ అని ఉంటుంది. మ్యాక్సిమం మీకుండే టీవీలు కానీ మీరు సౌండ్ బార్ కానీ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఏఆర్సీ స్లాష్ పెట్టేసి మనకి ఈఏఆర్సీ అని అయితే రాసుంటారు. అలాంటివి కనుక తీసుకున్నట్లయితే మీకు ఈ హెచ్డిఎంఐ కేబుల్ హై క్వాలిటీ హెచ్డిఎంఐ కేబుల్ మాత్రమే వాడండి. మీకు లో క్వాలిటీ హెచ్డిఎంఐ కేబుల్స్ చాలా దొరుకుతాయి. వాటిని వాడడం వల్ల మీరు ఎంత మంచి సౌండ్ తీసుకున్నా, ఎంత మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ వచ్చే సౌండ్ బార్ తీసుకున్నా సరే, బట్ ఒక లో క్వాలిటీ హెచ్డిఎంఐ కేబుల్ కనుక మీరు వాడుతున్నట్లయితే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే రాదు. బట్ మీరు ఒక మంచి హెచ్డిఎంఐ కేబుల్ కొన్ని వేల రూపాయలు పెట్టి మీరు సౌండ్ బార్ తీసుకుంటారు కాబట్టి ఒక 2-3 వేల రూపాయలు పెట్టి ఒక మంచి హెచ్డిఎంఐ కేబుల్ కనుక తీసుకున్నట్లయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. సో సింపుల్గా చెప్పాలంటే మనకి అన్కంప్రెస్డ్ ఆడియో అయితే మనకి ఈ హెచ్డిఎంఐ ఈఆర్సీ ద్వారా వస్తుంది. అండ్ లిప్ సింక్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక మనం ఈ వీడియో సింపుల్గా చెప్పాలి అంటే మీకు బేసిక్ లెవెల్ ఆడియో కావాలి, నాది ఓల్డ్ టీవీ అని అంటే మీకు ఆప్టికల్ కేబుల్ అనమాట. బట్ ఆడియో నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే హెచ్డిఎంఐ ఏఆర్సీ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు నాకు డాల్బీ అట్మాస్, డిటిఎస్ ఎక్స్ సపోర్ట్ కూడా ఉండాలి, ఎలాంటి లిప్ సింక్ ప్రాబ్లం ఉండకూడదు, మంచి ఫాస్ట్గా రావాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు మీకు బెస్ట్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా హెచ్డిఎంఐ ఈఆర్సీ అనేది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో గైస్, ఇది ఆప్టికల్ కేబుల్ వర్సెస్ హెచ్డిఎంఐ కేబుల్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనమాట. ఇవి ఈ విధంగా అయితే పనిచేస్తాయి. సో మీ దగ్గర ఎలాంటి కేబుల్ ఉంది, మీరు దేన్ని వాడుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి సౌండ్ బార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో వాటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. లేదు మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలని అనుకుంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్లో ప్రొడక్ట్స్ అయితే ట్యాగ్ చేసి పెట్టాను, దాని మీద క్లిక్ చేసి మీరు ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. మంచి మంచి హెచ్డిఎంఐ కేబుల్స్ కూడా నేను మాక్సిమం కూడా ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను, ఒకసారి సెట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు మాత్రమే తెలిస్తే సరిపోదు కదా, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, పాయింట్స్ అయితే ఇవ్వండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్. అందరికి రీచ్ అవ్వడం వల్ల ఒక మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా మీరు చేర్చిన వాళ్ళు అయితే అవుతారు. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.